ఇక దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సమాచారం అందించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కర్ణాటక నుంచి సుంకన్న, అలాగే కేరళ నుంచి కవిత, ఉత్తరప్రదేశ్ నుంచి కృష్ణ, అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా యూపీకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది? ఉత్తరప్రదేశ్ లో ఓటర్లు ఎంతవరకు వస్తున్నారు? స్వాతి, దేశ ప్రధాని ఎవరు, ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అన్న విషయంలో ఈ మూడో దశ పోలింగ్లో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు జరిగినటువంటి రెండు దశల్లో కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. ఏ పార్టీకి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అన్న విషయంపై ఇంతవరకు అయితే ఒక నిర్ధారణ కూడా ఏ పార్టీలు కూడా రాలేకపోయినాయి. కానీ ఈ థర్డ్ పోలింగ్ మాత్రం చాలా క్రూషియల్ అనే చెప్పుకోవచ్చు. ఈ థర్డ్ పోలింగ్ ముగిసే నాటికి సగానికి పైగా పోలింగ్ ఈ యొక్క అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ యొక్క పోలింగ్ ముగిసిపోతుంది. కాబట్టి ఈ పోలింగ్ తర్వాత మూడో విడత తర్వాత ఒక స్పష్టత అయితే వస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై అన్ని పార్టీలు కూడా ఒక అందరూ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అయితే మొదటి రెండు విడతల్లో అంత పెద్దగా ఆశలను పెట్టుకోలేదు. ఈ మూడో విడతపైనే బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా ఈ మూడో విడతలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఈసారి గుజరాత్లో మొత్తం ఒకేసారి 28 స్థానాలకు కూడా అక్కడ ఈసారి తొలి ఒకే దశలోనే ఈరోజు పోలింగ్ జరుగుతుంది. అక్కడ గాంధీనగర్లో అమిత్ షా పోటీ చేస్తున్నారు. గాంధీనగర్, అహ్మదాబాద్లో కొద్దిసేపు క్రితమే ప్రధాని మోదీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోపక్క కేరళలో ఉన్నటువంటి 20 స్థానాల్లో కూడా అక్కడ ఓటింగ్ ఈరోజు పోలింగ్ మొత్తం ఒకేసారి ఒకే విడతలో అక్కడ కేరళలో కూడా జరుగుతున్నాయి. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా అందరి దృష్టి పడిందని చెప్పుకోవచ్చు. ఇటు సౌత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడానికి అక్కడి నుంచి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ దశ పైన అన్ని పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఖచ్చితంగా ఇందులో ఈ 116 స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే రాబోయే 4 పోలింగ్ అంటే మొత్తం 7 విడతల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మూడో దశ జరుగుతుంది. మిగతా 4 కూడా ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. నార్త్లో ఎక్కువ దృష్టి సారించాలని కూడా బీజేపీ జరుగుతుంది. ఇప్పుడు మూడో దశలో యూపీలో మొత్తం 10 స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. మొదటి విడతలో 8 స్థానాల్లో, రెండో విడతలో 8 స్థానాల్లో, మూడో విడతలో 10 స్థానాల్లో జరుగుతుంది. ఈ 10 స్థానాలు కూడా 2014లో 7 స్థానాలు బీజేపీ గెలుచుకుంటే 3 స్థానాలు ఎస్పీ గెలుచుకుంది. మొత్తం యూపీలో ఉన్నటువంటి 80 స్థానాల్లో 71 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంటే ఆ బీజేపీ మిత్రపక్షం అప్నాదల్తో కలిసి 73 స్థానాలు గెలుచుకుంది. ఈసారి బీజేపీని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఎస్పీ, బీఎస్పీలు రెండు పెద్ద శక్తులు ఒకటయ్యాయని చెప్పుకోవచ్చు. దాని ప్రభావం అయితే ఇక్కడ కనిపిస్తుంది. బీజేపీకి గట్టిగా పోటీ ఇస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఈరోజు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. బరేలీలో ఏదైతే కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ పోటీ చేస్తున్నటువంటి బరేలీలో ఇక్కడ మనం ఈ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి 10 పోలింగ్ స్థానాల్లో మొత్తం 4 చాలా ఇంపార్టెంట్ స్థానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి బరేలీ, కేంద్ర మంత్రి పోటీ చేస్తున్నటువంటి సంతోష్ గంగ్వార్ పోటీ చేస్తున్న ఈ బరేలీ, అదేవిధంగా రాంపూర్ నియోజకవర్గం సినీ నటి జయప్రద పోటీ చేస్తున్నటువంటి రాంపూర్ నియోజకవర్గం, అదే మొయిన్పురి ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నటువంటి మొయిన్పురి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అదొకటి ఉంది. పిల్బిత్, మేనకా గాంధీ కుమారుడైనటువంటి పిల్బిత్ పోటీ చేస్తున్న వరుణ్ గాంధీ పోటీ చేస్తున్న పిల్బిత్ కూడా ఈరోజు 10 నియోజకవర్గాల్లో ఉన్నాయి. సో ఈ 4 నియోజకవర్గాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఓటేసి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఓటింగ్ సరళి ఎలా ఉంది, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అన్నది. जी बोलिए, आप किस किस मुद्दे पर ये चुनाव चल रहा है? मैंने आज अपना मतदान दिया, चुनाव में भाग लिया और मैं अपने इस पूरे चुनाव को मैं वोट डालने के लिए सबसे पहला मेरा ध्येय था कि अपने देश का चुनाव है, राष्ट्र का चुनाव है, तो इसमें आतंकवाद, जातिवाद से ऊपर उठ करके वोट देना और युवाओं का अच्छा भविष्य और हमारे देश की सुरक्षा, इन सब को ध्यान में रख करके मैंने। अच्छा, आपका समस्या क्या है, प्रधान समस्या? ऐसी कोई देश तरक्की कर रहा है, ऐसी कोई बड़ी समस्या इस समय देश के सामने नहीं, क्योंकि नेतृत्व बहुत अच्छे हाथों में है और मैं चाहूँगा कि इसी नेतृत्व को आगे बढ़ाए और मैं इसी नेतृत्व के साथ। आने वाले सरकार से आपका मांग क्या है?
मांग यही कि जो हमारा देश है और समृद्ध बने, सुरक्षा की दृष्टि से और मजबूत हो, और उसकी जो पेरिफेरी है, उसकी जो सीमाएं हैं और मजबूत बने। దేశ రక్షణ మరింత పెరగాలన్నది ఈయన కోరికగా తెలుస్తుంది. సో ఈరోజు ఏదైతే యూపీ అన్నది దేశ ప్రధానిని నిర్ణయించే ఒక రాష్ట్రంగా కూడా చెప్పుకోవచ్చు. అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి యూపీలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే అక్కడ ఢిల్లీ గద్దెపై నిలబడతారన్నది కూడా ఇక్కడ పార్టీ నేతలంతా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో యూపీ పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. మొత్తం 10 స్థానాలు ఈరోజు మూడో విడతలో జరగబోతున్నాయి. అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు ఏవీ లేవు. కానీ కొన్ని చోట్ల ఈవీఎంలు మాత్రం మొరాయించాయి. వాటిని రిపేర్ చేసి మళ్ళీ వాటిని రీప్లేస్ చేసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. వాటిని అదుపులో తీసుకొచ్చేందుకు పారామిలిటరీ దళాలు అంతా కూడా సిద్ధమయ్యాయి. ఈ రోజు ఉన్నటువంటి ఈ 10 స్థానాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి యూపీలో ఉన్నటువంటి 10 స్థానాల్లో ఈ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. స్వాతి. థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్స్.